రామకృష్ణ పరమహంసే ఒక కథ చెప్తుండేవారు. ఆ గురువుగా వచ్చి మెట్లెక్కించేవాడి మీద ముందు నమ్మకం లేకపోతే ఎక్కడం కుదరదన్న దానికి. వెనకటికి ఒక కొండ శిఖరం మీద ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు పాకేసుకుని. ఒక ఆవిడ రోజు ఆవు పాలు పట్టుకెళ్ళి ఇస్తూ ఉండేది. ఆయన ఇంత ఆలస్యంగా వస్తాయేమిటి పాలు పట్టుకుని, తొందరగా రావాలి కదా అంటుండేవాడు. అయ్యా నేను ఏం చేయనండి, అవతల పక్కన పడవ సిద్ధంగా ఉండాలి కదా, ఆ పడవ దొరికితే కదా నేను దాటి గంగ వచ్చి మీకు పాలు ఇవ్వడం. ఆ పడవవాడు ఒక్కొక్కసారి ఆలస్యం చేస్తుంటాడని ఇది. ఆయన ఓ రోజుని విసుక్కుని అన్నాడు, భగవంతుడి నామం పట్టుకున్నవాడు భవసాగరాన్ని దాటుతున్నాడు, ఈ గంగ దాటి రావడానికి నీకు పడవ కావలసి వచ్చిందా అని వెళ్ళిపోయాడు. ఆవిడేం చేసింది, ఆయన అన్నారు భగవన్నామం పట్టుకున్నవాడు భవసాగరాన్ని దాటుతున్నాడని ఆవిడ పాలు పట్టుకుని ఆ నమ్మకంతో రామ 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 అంటూ గంగ మీద నడుచుకుంటూ వచ్చి పాలిచ్చి వెళ్ళిపోయింది. ఇలా రోజు వచ్చేస్తుంది. కొన్నాళ్ళు పోయాక ఆయనకి అనుమానం వచ్చింది, రోజు ఇంత తెల్లవారు కట్టే వచ్చేస్తున్నావు, ఎలా వస్తున్నావు అన్నాడు. మీరు చెప్పారు కదా భగవన్నామం పట్టుకుంటే భవసాగరం దాటారని, భగవన్నామం పట్టుకుని నడిచి వస్తున్నాను. నిజమా అన్నాడు. నిజమా ఏమిటి, నిజమే, ఏది చూస్తానన్నాడు. వెళ్ళి గంగ ఒడ్డు నించున్నాడు. ఆవిడ రామ 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 అంటూ నడిచి వెళ్ళిపోయింది. ఈయన ఏం చేశాడు, రామ రామ అంటూ పంచె పైకెత్తి పట్టుకున్నాడు. నీళ్లలో పాదం మునిగిపోయింది. ఆవిడ వెడుతున్నది వెనక్కి తిరిగి చూసింది, నాకంత చెప్పారే, నీళ్ల మీద నడిపించి దాటించగలిగిన వాడు పంచే తడవకుండా చూడలేడా, ఎత్తి పట్టుకున్నారు అందుకే ములిగారు. నమ్మకం చెప్పిన వాడికి నమ్మకం లేకపోతే, ఎంత చెప్పిన వాడైతే మాత్రం వాడికి నమ్మకం లేకపోతే, విన్నవాడికి నమ్మకం ఎక్కువ ఉంటే వాడు ధరిస్తాడు, చెప్పిన వాడికి ఉండద్దు నమ్మకం. కాబట్టి అసలు గురువు అంటే గురి, ఆ విశ్వాసం ఉండద్దు. కాబట్టి ఆ శ్రద్ధ కల్పించిన వాడు గురువు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్వర సంయతీంద్రియ, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కవితాసిద్భి యయా వస్తూపలభ్యతే అంటారు శంకర్లు. శాస్త్రము చేత చెప్పబడిన మాట పరమ సత్యమో అది నమ్మి అనుష్ఠిస్తే లభించనిది లేదన్న విశ్వాసమును శిష్యుని యందు ప్రోధి చేసేటటువంటి వాడెవరో ఆయనే గురువు. ముందు అది కల్పిస్తాడు. కాబట్టి ఆ శ్రద్ధతో అనుష్ఠానం చేస్తే దాని వలన నాకు ఏ పుణ్యమొద్దు ఏ పాపమొద్దు అంటే చిత్తశుద్ధి జ్ఞానము, తర్వాత అచిరేణాధిగచ్చతి, ఆ శాంతి పరమశాంతి అది లభిస్తుంది.